జనసముద్రంగా మారిన సెయింట్ తెరాసస్ మహిళా డిగ్రీ కాలేజీ. సెల్ఫీ స్టాండ్కు వచ్చి మేము ఓటేస్తామని నినదిస్తున్న మహిళా ఓటర్లు. 6 అడుగుల మోడల్ ఈవీఎంలో చూపర్లను ఆకట్టుకుంటుంది. స్వాప్ ఫోటో గ్యాలరీ మొత్తం సంబరాలకు అందం చేకూరుస్తుంది. మధ్యాహ్నం జిల్లా యంత్రాంగం అంతా ఏలూరు కలెక్టర్ శ్రీయుత ప్రసన్న వెంకటేశ్ ఆధ్వర్యంలో దీపాల అలంకరణతో రండి కదలి రండి ఓటర్ మహాశైలారా అని పిలుపు. మే 13 పోలింగ్ రోజు జోష్తో పాల్గొంటామని నినాదాలు. విషయాన్ని మా యావ నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పలేదా? ఏదైనా మా యావ నాకు చెప్పాలి కదా. మరి అంటే ఏ విషయమైనా మీ యావ చెప్తేనే తెలుస్తుంది. మా యావ గొప్ప చదివేసిందిరా. ఓహో, మీ యావ బాగా చదివిందన్నమాట. చక్కగా చదివింది నిజమేనండి అన్నారు పెద్దలు. ఏమని? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఇంటికి వెలుగు. అందరి చదువు అవనికి వెలుగు, అవనికి వెలుగు. బాలిక చదువు భవితకు వెలుగు. చదువుకున్న వ్యక్తి దేశానికి పెద్ద సుత్తి. దేశానికి సుత్తి కాదు, దేశానికి ఒక శక్తి. అందుచేతనే కందుకూరి వీరేశలింగ పంతులు గారు ఒక మాట చెప్పారు. ముదితలు నేర్వక రాని విద్య గలదే ముద్దాలు నేర్పించిన. అనగా ఏమిట్రా అంటే శ్రీ తలుచు అలాగే అందరి చేత ఓటేస్తాను. నేను ఓటేస్తాను, అందరి చేత కూడా ఓటేస్తాను. మే 13 పోలింగ్ డేటు. రండి కదలి రండి అందరూ ఓటు వేయటానికి. రండి కదలి రండి ఓటు వేయడానికి. రండి కదలి రండి. ఏలూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎన్నికల అధికారి వారి ఆదేశాల మేరకు స్వీప్లో భాగంగా ఈరోజు సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. ఓటర్ మహాశైలారా, మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల పండుగకు మీరందరూ కదిలి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు పండుగలో భాగంగా మహిళలందరికీ కూడా ప్రతి ఒక్క ఓటర్లు వచ్చి సెల్ఫీ తీసుకొని రండి కదిలి రండి నినాదాన్ని వాళ్ళు తెలియపరచవచ్చు. మన ముఖ్యంగా సాయంత్రం 3 గంటలకు ఓటర్ మహాశైలను ఉద్దేశించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎలక్షన్ అబ్జర్వర్స్, అలా జిల్లా యంత్రాంగం అంతా కూడా విద్యుత్ దీపాల అలంకరణతోని, మరి ముఖ్యంగా కుందుల దీపాల అలంకరణతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నినాదాన్ని తప్పనిసరిగా ప్రజలకు చేరువ తీసుకుని వెళ్ళాలని చెప్పి ఈరోజు అంబరాన్ అంటే సంబరాలు మన ఏలూరు జిల్లాలో జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం, సెయింట్ తెరీసస్ మహిళా డిగ్రీ కళాశాలలో జరిగే ఈ వేడుకలను ఈ ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిలకించాలని, వేడుకల్లో భాగస్వాములు కావాలని మిమ్మల్ని అందరినీ జిల్లా యంత్రాంగం తరఫున, ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి తరఫున నేను కోరుతా ఉన్నాను. అంటే దీని బహుమతులు అబ్జర్వర్స్తో సహా మరి ఆ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వాములు కాబోతా ఉన్నారు. ఇది మహత్తర కార్యక్రమం. ఈ మహత్తర కార్యక్రమంలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు జరుగుతున్నటువంటి అంబరాన్ అంటే సంబరాలను అందరూ కూడా తిలకించాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి శ్రీ ప్రసన్న వెంకటేష్ గారి తరఫున అందరినీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇది చాలా ఇంకా సుమారు మేము ఎక్స్పెక్ట్ చేసిన ప్రకారంగా 500 మంది పైబడి ఈరోజు పోటీలో పాల్గొంటారని చెప్పి మహిళలు ఇప్పటికే మాకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఇచ్చిందమ్మా. ఏ పేరమ్మా మీ పేరు? భవేశ్వరి. ఏం చదువుతున్నావమ్మా? ఇంటర్మీడియట్ చదువుతున్నావు. ఏం చేస్తున్నావు ఇక్కడ?
భవ్యశ్రీ ఓటుకి సంబంధించి పోలింగ్ శాతం పెంచాలన్న ఉద్దేశంతో మరి భవ్యశ్రీ ఇక్కడ ఏం వేస్తున్నారు ఇంతకీ ముగ్గు? చెట్టుకి రూట్ ఎంత అవసరమో అలాగే సొసైటీ అనేది బాగుపడాలన్నా ఎదగాలన్నా సరే ఓటింగ్ అంతే ముఖ్యం. చెట్టుకి రూట్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఓటు అంతే ముఖ్యమని చెప్పి భావేశ్వరి చెప్తా ఉంది. చాలా శభాష్ అమ్మ, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా అమ్మ ఏం పేరమ్మా నీ పేరు? ఏమా కనకలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ? మీరు ఓటు చేసే మీద మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, మనం వేసే ఓటు మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పి కనకమలక్ష్మి గారు చెప్తా ఉన్నారు. వెరీ గుడ్ వెరీ గుడ్. అమ్మ ఏంటి మీరు చేస్తున్నారు? ఏం పేరమ్మా మీ పేరు? ఏం పేరండి? జాహ్నవి గారు. ఓకే, ఏం చేస్తున్నారు? మళ్ళీ చెప్పండి త్రూఅవుట్ ఇండియా ఎలక్షన్ సో అందుకని ఆంధ్రప్రదేశ్ కూడా ఇంక్లూడ్ చేసి ఇండియాలో ఏలూరులో జరుగుతుంది కాబట్టి మాకు ఏలూరు కూడా ఇంక్లూడ్ చేసి కలెక్షన్ అంతా పంపిస్తారు. ఫస్ట్ మెయిన్ థింగ్ కలెక్షన్ అంతా కూడా నెక్స్ట్ డిజబిలిటీస్ కూడా వేయగలరు ఓట్ ఇంకా చాలా. ఒక డిజబిలిటీస్ ఓటు వేయగలరు అనే మెసేజ్ ని పంపించాలనుకుంటా ఉన్నారు. ఏలూరు జిల్లాలో పోలింగ్ శాతం పెంచాలని కూడా మీరు ఒక సందేశాన్ని ఇవ్వాలని. ఏం పేరు మీ పేరు? జాహ్నవి గారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా తెలిసింది ఈ రోజు ఇక్కడ పోటీలు ఉన్నాయని? ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ద్వారా ఓకే, ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే గుడ్. ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్. అమ్మా మీ పేరమ్మా? మీ పేరు? ఫాతిమా గారు. చెప్పండి ఏం చేస్తున్నారు మీరు? ఫాతిమా గారు ఏంటి మీ కాన్సెప్ట్ ఏంటి? ఇండియా మొత్తం మీద జరుగుతున్నటువంటి మన ఆంధ్ర కులానికి మతానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఓటు చేసి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాల్సింది. కులాలు మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలపరచాలని చెప్పి ఫాతిమా గారు చెప్తా ఉన్నారు. చూశారు కదా ఈ టెరెసాస్ ప్రాంగణంలో మరి జిల్లా యంత్రాంగం తీసుకున్నటువంటి ప్రత్యేక ఇనిషియేటివ్ ద్వారా ఈరోజు సుమారుగా 500 మంది పైబడి మహిళలందరూ కూడా మరి రంగవల్లి కార్యక్రమంలో మరి భాగస్వాములు అయ్యారు. వీరందరికీ ఒకే ఆలోచన, వీళ్ళు రంగవల్లి కార్యక్రమం ద్వారా ఒకే సందేశాన్ని పంపిస్తా ఉన్నారు. ఏలూరు జిల్లాలో మే 13వ తారీఖు నాడు సో మనకి ఇక్కడ సార్వత్రిక ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు కూడా ఈ ఎన్నికల్లో భాగస్వాములు కావాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, ఎన్నికల అధికారి అయినటువంటి ప్రసన్న వెంకటేష్ గారు కోరుతా ఉన్నారు. కాబట్టి వీరందరినీ కూడా సంసిద్ధం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు అంబరం అంటే సంబరాలు మరి ఇక్కడ ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వారిని మిగిలిన జిల్లా అధికారులందరినీ కూడా సమన్వయం చేసుకొని ఈరోజు స్వీప్ కార్యక్రమాలు ఏలూరు జిల్లాలో జరుపుతూ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.